లేకపోతే ముద్ద దిగని వాళ్ళ కోసం ఈ వీడియో. వింటర్ సీజన్‌లో వేడివేడిగా ప్రతిరోజు నాన్ వెజ్ తినాలనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు కుదరదు కదా చేసుకోవడం. అలాంటప్పుడు ఇబ్బందే లేకుండా ఏ టైంలో అయినా వేడి వేడి రైస్‌లో నాన్ వెజ్ తినే రెసిపీ చూపిస్తా వచ్చేయండి. ప్యాన్‌లో నీట్‌గా వాష్ చేసిన చికెన్ వేసి 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి చికెన్‌లోని వాటర్ ఇంకిపోయేంత వరకు ఉంచి అందులో 1 కప్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆ ఆయిల్‌లో చికెన్ బాగా ఫ్రై అవ్వాలి. అది అయ్యేలోపు మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాం. నేను చూపిస్తున్నవి బాగా ఫ్రై చేసి మిక్సీ పట్టుకోండి ఫైన్ పౌడర్‌గా. ఇప్పుడు మన చికెన్ కూడా గోల్డెన్ కలర్‌లోకి మారుతుంది. బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఆయిల్‌లోనే 1 కప్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఉంచి అందులో చికెన్ మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా, మనం ముందే మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా వేసి బాగా కలపాలి లో ఫ్లేమ్‌లో. ఇంకా స్టవ్ ఆపేస్తామన్న టైంలో 2 స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసుకొని అందులో చల్లగా అయిన తర్వాత లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని బాగా కలిపి బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పిక్కల్ రెడీ.